మన భారతదేశం పేరుకే హిందూ దేశం, కానీ ఇక్కడ హిందువులకు ఎటువంటి స్వేచ్ఛ లేదు, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ఒక్కోసారి అనిపిస్తుంది. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఒక ఘటన జరిగింది. అదేమిటంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ వ్యక్తిని నడి రోడ్డుపై ఈడ్చుకు వెళ్ళి అతన్ని అక్కడికక్కడే చంపేసి చెట్టుకు కట్టేసి నిప్పంటించి మరీ చంపేశారు కదా. అతనికి సంబంధించి మన దేశంలో కొంతమంది హిందువులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే వెస్ట్ బెంగాల్లో కూడా కొంతమంది హిందువులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో వెస్ట్ బెంగాల్ పోలీసులు వారిపై కర్కశంగా ప్రవర్తించారు. ఏకంగా వారిపై దాడులు చేయడంతో కొంతమంది తలపై గాయాలు కావడం, ముక్కులో నుంచి రక్తం కారడం ఈ విధంగా జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ పాలనలో హిందువులకు కనీసం నిరసన తెలుపుకునే హక్కు కూడా లేదా అని అనిపిస్తుంది. ఇప్పటికైనా మన హిందువులు మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మనం కనీసం బతకడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించుకునే విధంగా ఈ ఇండి కూటమి లేదంటే విపక్ష పార్టీల నాయకులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.